నేను ఆయనతో ఉండాలి అనుకున్నాను. అదే వెళ్ళాలి అనుకున్నాను. ఆయన నన్ను వదిలేసి వెళ్తుంటే ఆయనతో తిరిగి వెళ్ళలేనని తెలిసి అలా అన్నానులే అమ్మా. నీ కాళ్ళు కాలేయని నిన్ను అల్లుడుగారు తీసుకెళ్లట్లేదే. లేకపోతే నిన్ను వదిలి వెళ్తారా? అసలు నిన్ను విడిచి ఆయన ఉండగలరా? నీకు నిజం తెలియక ఆయన గురించి చాలా ఊహించుకొని మాట్లాడుతున్నావమ్మా. ఆ బ్యాగిట్ ఇవ్వండి అల్లుడు గారు. పర్లేదు అత్తయ్య. పర్లేదు, ఇవ్వండి అల్లుడు గారు, ఇవ్వండి. రండి అత్తయ్య, నేను వెళ్తాను. అదేంటి అల్లుడు గారు, ఇంట్లో కూడా రాకుండా వెళ్తానంటున్నారు? ఊరు వెళ్ళాలి కదా అత్తయ్య, అందుకే వెళ్తాను. వెళ్ళొచ్చులేండి అల్లుడు గారు, కాసేపు అలా వచ్చి కూర్చోండి, టిఫిన్ చేసి వెళ్ళొచ్చు. ఆయనకు అంత టైం లేదనుకుంటానమ్మా. 5 నిమిషాలే కదమ్మా. అల్లుడు గారు లోపలికి రండి. నేను అర్జెంటుగా వెళ్ళాలి అత్తయ్య. అమ్మా, ఆయన వెళ్ళాలనుకుంటున్నారుగా, వెళ్ళనివ్వు. అది కాదు కృష్ణ. లేదమ్మా, ఆయన వెళ్ళనివ్వు. ఆయన డిసైడ్ అయిపోయిన తర్వాత ఎవరి మాట వినరు. ఆయన దారిన ఆయన్ని వెళ్ళనివ్వు. సరే కృష్ణ, వెళ్తున్నాను. ఎస్, కృష్ణ నా ఇంట్లోంచే కాదు, నా పక్క నుంచి కూడా వెళ్ళిపోయినట్టే. ఎంత పెద్ద భారం దిగిపోయినట్టుందంటే నా మనసు బాడీ గాల్లో తేలుతున్నట్టుంది. దాదాపు 1 నెల రోజుల నుంచి ఉక్కిరిబిక్కిరవుతున్న వాణ్ణి ఒక్కసారిగా స్వేచ్ఛ లభించినట్టుంది. ఇంకెప్పుడు ఆ కృష్ణమోహన్ చూడక్కర్లేదు, ఈ ఇంటి గుమ్మం తొక్కనక్కర్లేదు. సోలో లైఫ్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా బ్రతికేస్తాను. బాయ్. నన్ను వదిలేసి వెళ్తున్నానని ఆనందపడిపోతున్నారు కదా, మీరే వచ్చి నన్ను తీసుకెళ్తారు. ఎందుకంటే మనది జన్మ జన్మలకు విడదీయలేని బంధం. ఎవ్వరూ మనల్ని విడదీయలేరు. కారులో కూడా లేదు. ఎక్కడ మిస్ అయ్యాను నా మొబైల్ని? మ్యారేజ్ అయ్యాక కొన్ని రోజుల్లో విడాకులు తీసుకుని విడిపోవాలని నోటి మాటగా కాకుండా అగ్రిమెంట్ చేసుకుందామని.
నేను మీ ఇంటి పెద్ద కోడలిగా మీ ఇంట్లో కుడి కాలు పెట్టి మరీ వస్తాను. నువ్వందరిలోనే నా భార్యవి. ఈ 4 గోడల మధ్య నీకు నాకు ఏ బంధము లేదు. నా జీవితంలో పెళ్ళి అనే బంధానికి చోటే లేదు. I love you. I love you too, Hima. రేయ్, ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావు? చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి వెళ్తున్నాను. తప్పు చేసావా? ఏం చేసావురా? మీ మాటలు విని హిమను ద్వేషించాను. మీరు హిమను నా నుంచి దూరం చేస్తున్నా కళ్ళప్పగించుకొని చూస్తున్నానే కానీ ఏం చెయ్యలేకపోయాను. అందుకే తప్పుల్ని సరిదిద్దుకోవడానికి నా హిమను నా దగ్గరికి తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. ఆగు. నువ్వు ఆ హిమ గురించి బాగానే ఆలోచించావు. మరి నీ చెల్లెలి గురించి ఆలోచించలేదా? నీ చెల్లెలికి వాడు చేసిన అన్యాయం నీకు గుర్తులేదా? ఏంటన్నయ్య, నేను బాధపడుతూ ఇంట్లో కూర్చున్నా పర్లేదు, కానీ నా బాధకు కారణమైన వదిన కుటుంబం సంతోషంగా ఉండాలా? నీకు అన్యాయం చేసింది ఎవరు? హిమ వాళ్ళ అన్నయ్యలు, హిమ వాళ్ళ అమ్మగారు, ఆ తారా గారు. మరి హిమకు శిక్ష వేయటం ఎంతవరకు కరెక్ట్? రేయ్, హిమ తప్పు చేయకపోయినా హిమ తరపున వాళ్ల వల్లే కదరా నీ చెల్లెలి జీవితం ఇలా అయిపోయింది. అందులోనూ హిమది నష్టజాతకం రా. నా మాట విను. వద్దురా. హిమని నువ్వు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే నెత్తి మీద ముళ్ళ కంప పెట్టుకున్నట్టే. నా మాట వినరా. అమ్మా, తను 9 నెలలు మోసిన బిడ్డ పురిట్లోనే చనిపోతే తను నష్టజాతకురాలు ఎలా అవుతుంది? తనకు మళ్ళీ పిల్లలు కలిగే అవకాశం ఉన్నప్పుడు తనని మీరు నష్టజాతకురాలుగా ఎలా చూస్తారు? రేయ్, నీ మంచికే చెప్తున్నాను. నా మాట విను. వద్దమ్మా, నాకేం చెప్పొద్దు. ఇప్పటికే నేను నా భార్యని చాలా ఇబ్బంది పెట్టాను. అన్నయ్య, నువ్విప్పుడు వెళ్ళినా వదిన్ని తారాగారు నీతో పంపించదు. నా భార్యని ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు. నేను వెళ్ళి నా భార్యను తెచ్చుకుంటాను. రే, వద్దురా. తను నీకు కరెక్ట్ కాదు. వెళ్ళొద్దు. నా మాట విను. అమ్మా, నన్ను ఆపుకో. అన్నయ్య ఆగు. రే, నువ్వు వెళ్ళడానికి వీల్లేదురా. అమ్మా, అడ్డులే. అన్నయ్య తారాగారింటికి వెళ్తున్నాడు కదా, ఈ విషయం వెంటనే తారాగారికి చెప్పాలి. చెప్పు శిఖరా. కొంపలు అంటుకుంటున్నాయి మేడం. ఏమైంది? మా అన్నయ్య మీ ఇంటికి వస్తున్నాడు. మా ఇంటికా? ఎందుకు వస్తున్నాడు? హిమా వదిన కోసం. మాటలేంటి? హిమని చూడ్డానికి కూడా నేను ఒప్పుకోను. మా అన్నయ్య వదిన్ని చూడ్డానికి రావట్లేదు. వదిన్ని అక్కడి నుంచి మా ఇంటికి తీసుకురావడానికి వస్తున్నాడు. ఇంతలోనే ఈ మార్పేంటి? ఏమో మేడం, మీరెలాగో యూఎస్ వెళ్ళే ప్రోగ్రాం పెట్టుకున్నారు కదా. అవును, ఆ ఫ్లైట్కి ఇంకా టైం ఉంది.
అయితే ఏంటి మేడం, ఇప్పుడే వెళ్ళి చెక్ ఇన్ అవ్వండి. అవును, అదే బెటర్. ఒకవేళ మా అన్నయ్య మీరు వెళ్లే లోపు వస్తే హిమ అన్నయ్య కలిసిపోతారు మేడం. ఎవ్వరూ వాళ్ళని విడదీయలేరు. కలవకుండా నేను చూసుకుంటాను. హా, సరే మేడం. వెంటనే హిమని తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. ఈయన మొబైల్ నా బ్యాగ్లో ఉందేంటి? హలో, నా మొబైల్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? అదే నాకు అర్థం కావడం లేదు. మీ మొబైల్ నా బ్యాగ్లోకి ఎలా వచ్చింది? నువ్వే నా మొబైల్ తీసుకుని నీ హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని ఉంటావు. నాకు మీ మొబైల్తో పని ఏంటి? నేనెందుకు మీ మొబైల్ని నా హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటాను? నేను మళ్ళీ ఇలా కాల్ చేయాలనే నువ్వే అలా ప్లాన్ చేసుంటావు. నాకేమీ అంత కర్మ పట్టలేదండి. మర్యాదగా ఆఫీస్కి వచ్చి నా మొబైల్ నాకివ్వు. మీరు ఆఫీస్లో ఉన్నారా? అంటే బెంగళూరు వెళ్తున్నానని అమ్మతో చెప్పిందంతా అబద్ధమేనా? అది నీకు అనవసరం. అయితే మీరే వచ్చి మీ మొబైల్ని తీసుకోండి. సరే, వస్తాను. ఈలోపు నాకొచ్చే ఏ కాల్ని నువ్వు లిఫ్ట్ చేయొద్దు. చెయ్యను, రండి. శేషో, శేషో! బస్సు బస్సు ఏంటి బస్సు? ఎంత అర్జెంట్ పనున్నా బాస్, ఏంటి ఎలా ఉన్నారు? నన్ను డిస్టర్బ్ చేయకు, వెళ్ళు. ఓకే బాస్. ఏంటో బాస్ మూడోట్లో ఉన్నారు. అయ్యో, మర్చిపోయా. రేపు ఫారెన్ ఇన్వెస్టర్స్తో మీటింగ్ ఉంది. 100 కోట్ల డీల్. ఈయనతో ఈ విషయం చెప్పాలి. ఆయనకి ఎలా ఈ విషయం చెప్పాలి? ఈయన ల్యాండ్లైన్కి ఫోన్ చేద్దాం. ఫోన్ పనిచేయటం లేదు. ఇప్పుడు ఎలా? శేషుకి చేద్దాం. శేషు, మా కజిన్ పెళ్ళుంది, బాస్కి చెప్పి లీవ్ ఇప్పించవా? లీవ్ కావాలంటే మాత్రం శేషు కొంచెం నాకు బాస్ కి చెప్పి లీవ్ ఇప్పించవా అని అడుగుతారు. అవసరం ఉన్నప్పుడు మాట్లాడరు. హలో, అమ్మో, మేడం ఫోన్ చేస్తుంది. బాస్ ఏమో మేడంతో మాట్లాడొద్దు, తనని ఆఫీస్కి పిలవద్దు అన్నాడు. ఇప్పుడు నేను ఫోన్ మాట్లాడింది తెలిస్తే నన్ను చంపేస్తాడు. శేషు ఫోన్ కట్ చేస్తున్నాడు. ఎలా రేపు మీటింగ్ అరేంజ్ చేయడం? ఈయన శేషుకి నా ఫోన్ లిఫ్ట్ చేయొద్దని చెప్పుంటారు. కానీ రేపు క్లయింట్స్తో మీటింగ్ ఎలాగైనా జరగాలి. ఈయన ఫోన్ నుంచి శేషుకి మెసేజ్ చేద్దాం.
అన్లాక్ చేయడం ఎలా? హా. లాక్ ఓపెన్ అయింది. శేషు, రేపు ఇన్వెస్టర్స్ మీటింగ్ ఉంది. ఫారెన్ డెలిగేట్స్ వస్తున్నారు. మీటింగ్ అరేంజ్ చేయి. రేపు 10 AM మీటింగ్. నువ్వు మర్చిపోకు. చాలా ఇంపార్టెంట్ మీటింగ్. రే, బాస్ మూడు అస్సలు బాలేదు. ఎవ్వరూ డిస్టర్బ్ చేయొద్దు. సైలెంట్గా వర్క్ చేసుకోండి. బాస్ మెసేజ్ చేశారేంటి? డిస్టర్బ్గా ఉన్నారు కదా, పిలిచి మాట్లాడడానికి చిరాకేసి మెసేజ్ చేస్తుంటాడు. శేషు, రేపు ఇన్వెస్టర్స్ మీటింగ్ ఉంది. ఫారెన్ డెలిగేట్స్ వస్తున్నారు. మీటింగ్ అరేంజ్ చేయి. 10 AM మీటింగ్ పెట్టు, మర్చిపోకు. చాలా ఇంపార్టెంట్ మీటింగ్. రేపు మార్నింగ్ 10 మీటింగ్ ఫిక్స్ చేయమంటారా? రేపు మార్నింగ్ 10 మీటింగ్ ఫిక్స్ చేయమంటారా? ఎస్. అలాగే వచ్చే ఇన్వెస్టర్స్కి అరేంజ్మెంట్స్ మంచిగా చెయ్యి. అలాగే వచ్చే ఇన్వెస్టర్స్కి అరేంజ్మెంట్స్ బాగా చెయ్యి. ఓకే. శేషు, శేషు. అదేంటది? బాస్కి మెసేజ్ చేస్తుంటే నన్ను రమ్మని పిలుస్తున్నారు. ఏంటో ఈయన అర్థం కారు. బస్ 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 బస్. కొబ్బరి నీళ్ళు తీసుకురా. ఏం బాస్, ఏమైంది? తలనొప్పిగా నీరసంగా ఉంది. రేపు మీటింగ్ గురించి ఆలోచించి స్ట్రెస్ అయినట్టున్నారు. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? ఏం లేదు బాస్, తీసుకొస్తాను, వెళ్తున్నా. ఈయనకి చెప్పకుండా మీటింగ్ అరేంజ్ చేశాను. ఏమంటారో. ఆ ఫారెన్ ఇన్వెస్టర్స్తో మాట్లాడుతుంది. వాళ్ళ మీటింగ్ వచ్చేది ఆఫీస్లో ఉన్నప్పుడే. ఈయనకి తెలుసు కదా. నేను నా భార్యతో కళ్యాణంలో కూర్చుంటాను. మమ్మా, స్వీటీ, నీ క్లోత్స్ తీసుకురా. ఏమమ్మా, ఎందుకు? మనకి ఎక్కువ టైం లేదు, మనం తొందరగా వెళ్ళాలి. నేను తీసుకొస్తా. నాగు. మమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? నీకు నాకు యుఎస్కి వీసా వచ్చింది. ఒక 15 రోజులు చక్కగా యుఎస్కి వెళ్ళి రిలాక్స్ అవుదాం. మమ్మా, యుఎస్కి ఇప్పుడెందుకు? నువ్వు అసలే ఎంత బాధలో ఉన్నావు. ఆ బాధల నుంచి, ఈ గొడవలు సమస్యల నుంచి కాస్తైనా రిలాక్స్ అవ్వాలంటే కొన్ని రోజులు నువ్వు వీటన్నింటికి దూరంగా ఉండాలి. మమ్మా, నాకిప్పుడు ఎక్కడికి వెళ్ళాలని లేదు. నీకోసం, నీ ఆనందం కోసం నేను ఇంత చేస్తుంటే అలా ఎలా అంటున్నావు స్వీటీ? ఏది ఏమైనా సరే మనం వెళ్ళాలి. మమ్మా, నాకు నా మెట్టినింట్లో ఉండడమే ఆనందం. నీ కుదిరితే మా అత్తయ్యగారితో మాట్లాడి నన్ను అక్కడికి పంపించు. నీ అత్తొక మూర్ఖురాలు, నీ భర్త ఒక అసమర్థుడు.
వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళి బాధపడ్డం తప్పించి ఇంకేమీ ఉండదు. నా మాట విను స్వీటీ. ఒక ట్రిప్ ఇలా వెళ్ళొస్తే నువ్వు ఫ్రెష్గా ఫీల్ అవుతావు. ఇదంతా నీకోసమే స్వీటీ. అది కాదు మమ్మా. స్వీటీ, ఈ మమ్మ అంటే నీకేమాత్రం గౌరవం ఉన్నా ఇంకేం మాట్లాడకుండా నాతో రా. మమ్మా మమ్మా ప్లీజ్. మమ్మా 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 నా మాట విను. నువ్వు నా మాట విను స్వీటీ. నీ ఆనందం కోసమే కదా ఈ ట్రిప్ ప్లాన్ చేశాను. అత్తయ్య గారు హిమని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? సరే మమ్మా, పోనీ ఒక్కసారి ఆయనతో మాట్లాడి. స్వీటీ, నువ్వు ట్రిప్కి వెళ్తున్న విషయం అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా నీ భర్తకి అస్సలు చెప్పొద్దు. వాళ్ళకి దూరంగా ప్రశాంతత కోసం వెళ్తుంటే వాళ్ళకి చెప్పడం దేనికి? అది కాదు మమ్మా. మాట్లాడకుండా పద స్వీటీ, పద. మమ్మా మమ్మా